తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అవును, అక్కడ అసలు జరుగుతోంది జడ్పీటీసీ ఎన్నికనా లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికనా అన్నట్లుగా ఉంది పరిస్థితి. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికపై ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బూతుల మార్పుతో ఎన్నికల కమిషన్ మరో కుట్రకు తెరలేపిందంటూ ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల మార్పు వెనక టీడీపీ కుట్ర ఖచ్చితంగా ఉంది. ఏ ఊరి వాళ్ళు ఆ ఊరిలోనే ఓటేసేలా చేయాలి అని అంటున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, లేదంటే కేంద్ర ఎన్నికల కమిషన్ని ఆశ్రయిస్తాం అంటున్నారు అవినాష్. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించే దమ్ముందా? ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా కుట్రలు చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు అవినాష్ రెడ్డి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫైట్ పై కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంకా ఏమంటున్నారు? మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ రిపోర్ట్ చేస్తారు. సుధీర్, పులివెందులలో మొన్న ఏదైతే నల్లగొండపల్లిలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో కొన్ని పోలింగ్ బూత్లను మార్చడం జరిగింది. అసలు అక్కడ ఎందుకు పోలింగ్ బూత్లు మార్చారు, ఇందులో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలపై మనతో మాట్లాడటానికి ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి? 2-3 రోజుల క్రితము ఎన్నికల కమిషను అనెక్షర్ 7 రిలీజ్ చేసింది. ఈ అనెక్షర్ 7 ఒకసారి చూస్తే ఇది నిజంగా ప్రజలు వెళ్ళి ఓటేసేదానికి విరుద్ధంగా ఉంది. అంటే ఎర్రబెల్లి గ్రామంలో ఉన్న ఓటర్లందరూ నల్లపరెడ్డిపల్లికి పోయి ఓటేయాలి, కానీ లాస్ట్ ఎలక్షన్లో ఎర్రబెల్లిలోనే ఓట్లు వేసుకున్నారు. నల్లపరెడ్డిపల్లి గ్రామస్తులందరూ లాస్ట్ ఎలక్షన్స్లో నల్లపరెడ్డిపల్లిలో పోలింగ్ బూత్స్లోనే ఓటేశారు. కానీ ఈసారి ఓటేయాలంటే వాళ్ళు ఎర్రబెల్లికన్నా వెళ్ళాలా, లేకుంటే నల్లగొండవారిపల్లికన్నా వెళ్ళాలా? అంటే ఎందుకు ఈ మార్పులు? అంటే మార్పు అనేది ఎక్కడైనా ప్రజలకు ఓటర్లకు ఇంకా మోర్ సౌలభ్యకరంగా మోర్ కన్వీనియంట్గా ఉండే మార్పులు ఎక్కడైనా చేస్తే దాంట్లో అర్థం ఉంది. కానీ ఈ మాదిరి ఓటర్లు ఓటేసేదానికే రిలక్టెంట్గా ఎందుకులే ఓటేయడం అని భావించే విధంగా మార్పులు అనేటివి ఉండకూడదు కదా. మరి ఈరోజు చేసిన ఈ మార్పుల వలన 4,000 మంది ఓటర్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 4,000 మంది ఓటర్లు ఇబ్బంది పడితే సహజంగా 90-95% జరగాల్సిన పోలింగ్ కాస్త పోలింగ్ శాతం పడిపోయే ప్రమాదం ఉంది ఇటువంటి నిర్ణయాల వల్ల. కాబట్టి తక్షణమే ఎన్నికల కమిషన్ను ఇప్పటికే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసినాము, రిప్రజెంటేషన్ పంపించాము మధ్యాహ్నము. అదేవిధంగా ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తక్షణమే ఈ యొక్క డిస్క్రిపెన్సీస్ను రెక్టిఫై చేసి మళ్ళా కొత్త అనెక్షర్ 7 రిలీజ్ చేసి ఎక్కడి ఓటర్లు నల్లపరెడ్డిపల్లెలోనే ఓటేసుకోవాలా, నల్లగొండవరపల్లిలోనే ఓటేసుకోవాలా, అదేవిధంగా ఎర్రబెల్లిలోనే ఓటేసుకోవాలా. ఆ మాదిరి ఓటర్లకు సౌలభ్యం కల్పించాలని చెప్పి 2021లో జరిగిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతి ఉంది. సో అదే పద్ధతి మళ్ళీ తీసుకొని రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అని తప్ప నేను రెండో మాటే మాట్లాడడంలా. ఒక్కసారి కూడా వాళ్ళు మా ప్రభుత్వం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుపుతుంది అని చెప్పి, మా పోలీసు వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుపుతారనే మాటే వాళ్ళ నోట్ల నుంచి రాదు. వాళ్ళు ఎంతసేపు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలక్షన్ చేసుకోవాలనే కోణంలోనే ఉన్నారు. మీరే చూస్తూ ఉన్నారు ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టినారు, ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టినారు, ఎంతమంది మీద హత్యాయత్న ప్రయత్నాలు చేసినారు. ఇప్పటికే మీరు గడిచిన 4-5 రోజులుగా ఏమేమి జరుగుతూ ఉన్నాయో పులివెందుల్లో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఈ కార్యాలన్నీ సరిపోవన్నట్టుగా ఈ ఓటర్లను వాళ్ళ పోలింగ్ బూత్సే మార్చేయడం అంటూ ఇది ఒక ఘనకార్యం తీసుకొచ్చారు. ఆ 650 మంది స్వేచ్ఛగా 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటేసే పరిస్థితి ఉంటుందా? నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో పోలీసు వాళ్ళు కూడా దేనికి గ్యారంటీ ఇవ్వడంలే. ఇది ఇలా పరిస్థితి, ఇది ఇలా అభివృద్ధి, వీళ్ళు మళ్ళీ మాట్లాడడం కేవలం ఎంత ఈ డ్రామా అంతా ఆగస్టు 12 వరకు మాత్రమే. ఆగస్టు 12 తర్వాత మళ్ళీ ఏ చెన్నైయో, ఏ బెంగళూరు, ఏ హైదరాబాదులో ఎక్కడ పట్టుకోవాలో కూడా తెలియదు జనాలకు. అది పరిస్థితి. ఇది పులివెందుల ఎన్నికలకు సంబంధించి పులివెందులలోకి తీసుకొచ్చిన అభివృద్ధి పనులనే వాళ్ళు కాకుండా నిర్వీర్యం చేశారు. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. వచ్చే ఈ ఆగస్టు ఎన్నికల రోజు 12 వరకు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు తప్ప తర్వాత పులివెందుల ప్రజలను టీడీపీ నేతలు పట్టించుకోరని చెప్పేసి ఎంపీ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసు, సుధీర్, TV9, పులివెందుల. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.